నమస్తే మేడం. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకొస్తున్నారంట. అది ఎంతవరకు నిజం అంటారు? జరుగుతుంది అంటారు అదంతా? ఏమండి, ఆయన 14 ఏళ్ళు ఇండస్ట్రీ అండి ఆయనది. ఆయన 14 ఏళ్ళ ఇండస్ట్రీలో 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎన్ని తీసుకొచ్చారు ఆయన? ఎన్ని ప్రజలకు మేలు చేసేది తెచ్చారు? ఏదైనా ప్రజలకు మేలు చేసేది ఇది చేశానని చెప్పమనండి. ఆయన వెళ్ళేది ఆయన స్వలాభం కోసం వెళ్తున్నాడు. ఆయన సొంత పనుల మీద వెళ్తాడు. కాకపోతే జనాలకి ఏం చూపిస్తాడంటే నేను ఏదో తీసుకొస్తాను వెళ్తున్నాను అని చెప్పి చూపిస్తాడు. కానీ జరిగే ఏమి ఉండవండి అవన్నీ. ఆయన విజనరీ అంటున్నారు కదా మేడం, విజనరీతో అన్ని చేస్తాం అంటున్నారు కదా. ఆయన దాని గురించి మీరేం మాట్లాడతారు అసలు? ఆయన ఆ కన్ను విజనరీ అనే కదా జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఆ విజనరీ అలాగే ఉంటుందండి. ఆయన విజనరీ ఆయన వరకు పనిచేస్తుంది కానీ జనాల మీద చూపించడు ఆయన విజనరీ అంతా. ఏ ప్రజలకు ఏం చేద్దామా, పేద ప్రజలకు ఏం చేద్దామా, బడుగు బలహీన వర్గాలను పైకి ఎలా తీసుకొద్దాము, ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎలా పైకి తీసుకొద్దాము, వాళ్ళు ఎలా నడిపిద్దాము, పేద ప్రజలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏమి ఇద్దాము, ఏంటి ఏమి ఉండదు. ఆయన విజనరీ అంతా బాగా ఉన్న వాళ్ళకి ఏమేమి సంపద సృష్టించాలి, మనం సంపద సృష్టించి జనాలకి ఇస్తానన్నారు. ఆయన జనాలకి ఇచ్చే సంపద కాదు సృష్టించేది, వాళ్ళ నాయకులకి సంపద ఎలా సృష్టించాలనేది ఆలోచించడానికి ఆయన విజనరీ పెంచుకోవడానికి వెళ్ళారన్నమాట. ఆయన కళ్ళు విజనరీ. మేడం, పెన్షన్దారులకు పెన్షన్లు తీస్తారని వాళ్ళు కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఏమండి, తీసేస్తే తీసేయచ్చండి. ఎందుకంటే వీళ్ళకి లోటు బడ్జెట్ లివ్ అంటున్నారు కదా. ఎంతవరకు కోసేస్తే అంత మిగిల్చుకొని దాచిపెట్టుకునే వాళ్ళే కానీ అమ్మో ఇంకో నలుగురికి ఇచ్చి ఇదో ఈ నెలలో మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అవుతుంది, ఇన్ని నెలల్లో ఇన్ని పెన్షన్లు ఇచ్చామని చెప్పి ఎక్కడైనా ఇచ్చారా? మాకు మెమరాండం ఇవ్వమనండి. వాళ్ళు ఎవరికి ఏం చేశారు? వచ్చిన ఈ ప్రభుత్వం, ఈ 8 నెలల ప్రభుత్వంలో మేము ఇది చేసాము అని చెప్పి మాకు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి. అది దమ్ముంటే ఏమి చేయరు వాళ్ళు. ఏంటంటే ఊరికే పరిపాలన చేస్తున్నాము అంటే ఉన్నాము అంటే మాతో పాటు వాళ్ళు ఉన్నారు. కానీ జనాల్లోకి రావటం కానీ జనాలకి ఏం కావాలి కనుక్కోవటం కానీ, అమ్మ మీకు పెన్షన్లు వస్తున్నాయా, మీకు పెన్షన్లు తీసుకుంటున్నారా లేదా, పెన్షన్లు తీసుకునే వాళ్ళు వచ్చి అడిగినా కూడా నాకు సమాధానాలు ఇవ్వకపోతే జనాలు ఎలా అండి మీకు ఓట్లేసి నమ్మేది మిమ్మల్ని? మేడం, గ్యాస్కి డబ్బులు పడతాయని చెప్పారు కదా, అవి పడుతున్నాయా మేడం డబ్బులు? నాకైతే పడలేదండి. నా పేరు వడ్లాని పూర్ణిమలత, నాది మారుతి గ్యాస్ కంపెనీ. కన్ఫర్మ్ చేసుకోండి వెళ్ళి. నేను ఇవాళ 22 ఫిబ్రవరి మాట్లాడుతున్నాను. నేను గ్యాస్ పోయినా ఇచ్చుకున్నాను, కనుక్కోండి. నా పేరు మీద అమౌంట్ పడినాయో లేవో. మరి అలా పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకోండి వెళ్ళి. ఎవరికి కూడా పడట్లేదండి. 90% ఆఫ్ జనాలకి పడట్లేదు.